ఐర్లాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. 2 మ్యాచుల్లోనూ ఓటమితో విమర్శలు ఎదుర్కొంది. టాస్ గెలిచినా పరిస్థితులను వినియోగించుకోలేకపోయిందనే చర్చ జరిగింది. కెప్టెన్ అయ్యర్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. గేమ్ ప్లాన్ పైన దుమారం రేగింది. తుది జట్టు ఎంపికను మాజీలు తప్పుబట్టారు. బ్యాటింగ్ బలంగా ఉందనుకుంటే బలహీనంగా మారిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే విమర్శలకు టీమిండియా భయపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లాండ్తో తొలి టీ20లో తీసుకున్న నిర్ణయం కూడా టీమిండియా భయపడిందనడానికి సాక్ష్యమని మాజీలు అంటున్నారు. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ కు కాకుండా బ్యాటింగ్ కే శ్రేయస్ అయ్యర్ సేన మొగ్గు చూపిందని చెబుతున్నారు. ఐర్లాండ్తో 2 మ్యాచుల్లో చేజింగ్ కు దిగి టీమిండియా ఫెయిల్ అయింది. ఈసారి మాత్రం ఒత్తిడి లేకుండా తొలుత బ్యాటింగ్ కు దిగింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలుగుతుందని తెలిసినా టీమిండియా మాత్రం తొలుత బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు. ఇంగ్లాండ్తో వెదర్ ఎప్పుడూ మారుతుంటుందనే విషయం తెలిసినా భారత్ మాత్రం బ్యాటింగ్ ను ఎంచుకుందన్నాడు. అయితే ఇది సరైన నిర్ణయమేనన్నాడు. సాధారణంగా చేజింగ్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నాడు. తొలి మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన వేదికలో వాతావరణం కాస్త విచిత్రంగా అనిపించిందన్నాడు. ఐర్లాండ్ సిరీస్ ప్రభావం కూడా పడిందన్నాడు. ఆ ఎఫెక్ట్ తోనే చేజింగ్ కు వెళ్లలేదన్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకే నిర్ణయించుకుందన్నాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైన ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిని తగ్గించుకునే ఇన్నింగ్స్ ఆడేశాడని కితాబిచ్చాడు. చక్కగా బ్యాటింగ్ చేశాడన్నాడు. కెప్టెన్ గా బ్యాటింగ్ లో సత్తా చూపించాల్సి ఉంటుందన్నాడు. జట్టును ముందుండి నడిపించాల్సి వస్తుందన్నాడు. ఇదంతా శ్రేయస్ అయ్యర్ కు కూడా తెలుసన్నాడు. కెప్టెన్ గా పరుగులు సాధించే బాధ్యత తనదని భావించానన్నాడు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తన పని తాను చేసుకుపోయాడన్నాడు. నిజానికి తొలి టీ20 వర్షార్పణం అయినా శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో కట్టిపడేశాడు. ఐర్లాండ్తో సిరీస్ తర్వాత ఒత్తిడిలో కనిపించిన అయ్యర్ కు ఈ హాఫ్ సెంచరీ ఎనర్జీ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు.